నమస్తే దోస్తులు, ఈరోజు మా ఊళ్ళో ఫుల్ వర్షం పడుతుంది. వర్షం విపరీతంగా కొడుతుంది. చెరువు నిండుతుందో ఇయ్యాలా చూడాలి. ఈ వర్షం కారణంగా పనులకు పోయేటోళ్ళు అందరికీ చాలా ఇబ్బంది అయింది. ఇయ్యాల ఎక్కడ పనికి పోలేదు ఎవరు, అందరు ఇళ్ళలోనే ఉన్నారు. అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను చూడు, అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్. అది కానీ చెరువు నిండితేనే ప్రజలకు జీవనాధారం కాబట్టి తొందరగా చెరువు నిండి అలిగి వెళ్ళాలని అందరు కోరుకుంటున్నారు. అలిగి వెళ్తే చెరువు నిండినట్టు. ఈరోజు వర్షం పొద్దున్న నుంచి పడుతుంది. ఇది ఎప్పుడు ఏడుస్తుందో కూడా తెలుస్తట్లేదు. వర్షం బాగా పడి పంట అంతా ఇట్లా నేల కొరిగిపోయింది. చేనులలో మొత్తం నీళ్లు నిలిచినాయి. ఇట్లా పొట్టకు వచ్చిన పంట పొల్లు అయిపోతే రైతుకి ఎంతో పుట్టేడు దుఃఖం ఉంటుంది. చేనంత ఇట్లా అయినందుకు చాలా విచారంగా ఉంది. మస్తు బాధ అనిపిస్తుంది. మొత్తం నీళ్లు నిలిచినాయి. ఇట్లా మొత్తం నానిపోయింది వరంతా. పడే టైంలో పడితే బాగుండు వర్షం. అలుగు పోతుంది, అలుగు ఫుల్ పోతుంది. అటు బండ్లు పోవస్తలేవు. ఇది మా ఊరి అలుగు. పంట పొలాలు అన్నీ ముంచేసింది. చెప్పవు స్నేహాలు రెడీ. అదంతా సగానికి ఎక్కువ మునిగిపోయింది. అలుగు పోతుంది, గట్టిగా పోతుంది అలుగు. ఇన్ని పింజరు అంటారు మా ఊరిది. ఇది ఈ పింజరు పూర్తిగా నిండి పంట పొలాలకి వెళ్ళే వాటర్ బయటకు వస్తున్నాయి మొత్తం. ఈ విధంగా అలుగు పోతుంది. ఫుల్ వచ్చినాయి వాటరు. అలుగు ఘోరంగా పోతుంది. ఎదరామంచర్ల అలుగంటే ఇట్లా వారుతుంది. లోతు ఎక్కువ ఉందాడా? అరే అట్లుంటది మనతో. ఇది మా ఊరి పింజరు అంటారు. పూర్తిగా నిండి పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి. అట్లా పోయి అలుగు బయటకు వెళ్తుంది. అట్లా బయటకు వెళ్ళిన అలుగు ఇక ఇక్కడ నుంచి వస్తుంది. ఈ పొలాలన్నీ ముంచేస్తుంది. వారుతుంది ఇట. ఈ వాన పడే టైంలో పడితేనేమో మంచిగుండు. ఇప్పుడు పొట్టకొచ్చిన చేనంతా పొలు వేసుకుంటా ఆగం చేసింది అందరినీ. చెరువు అయితే నిండింది కానీ పక్క చెరువు. చేపలు అయితే లేవు కానీ గంటకే అలుగు పెరుగుతుంది. పాపం వర్షం చూస్తేనే గోస అనిపిస్తుంది. ఈ పంట అంతా మారే అంతా ఖరాబ్ అయింది. ఎట్లా కొయ్యాలి? వాన అయితే పడ్డది, పడే టైంకు వాడపాయ, పడే టైంలో వాడబట్టే కోసేది చేతికి వచ్చినాక ఇట్లా వర్షం పడే ఎట్లా కోస్తాము? ఇప్పుడు వాడే ఏం ఉపయోగము? వాడకుండా బాగుంది కదా. కోసుకోవడానికైనా ఎట్లా కోసుకోతారు? ఈ వద్ద బంద్ అయ్యే వరకు ఎన్ని రోజులు కావాలి? పత్తి చేనులు ఖరాబ్ అయ్యాయి, పంట ఖరాబు. ఇది ఎట్లా కోస్తారు? నెల అయినా ఇళ్ళకెళ్ళి ఓడిపోయి నీళ్ళు. ఏం లాభం లేదు చేసి. ఇప్పుడు వాడే ఏం ఉపయోగం కాదు. ఇది బతుకమ్మ చెరువు. బతుకమ్మలు అన్ని ఇక్కడనే వేస్తారు. ఇది కూడా ఫుల్ అయింది. ఇప్పుడిప్పుడే అలుగు స్టార్ట్ అవుతుంది. గట్టిగా పోతలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. మెల్లగా పోతుంది. బతుకమ్మ చెరువు నిండి ఇక బయటకు వచ్చిన అలుగు
ఇక్కడ పోతుంది, ఈ రోడ్డంలోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇవన్నీ పంట పొలాలను ఖరాబ్ చేసుకుంటూనే పోతుంది. ఇది కూడా చెప్పాయా శ్రీకాంత్, వ్యవసాయం ఎట్లుంది, ఏం కథ? మస్తు ఎంజాయ్ ఉంది. అంతేనా? అరే ఈడనే ఉన్నావా? చూసుకోలేను అసలు నిన్ను. ఈ బతుకమ్మ చెరువుగా అలుగు వారిగా ఇట్లా పంట అంతా అడ్డం పడేసింది, ఘోరంగా అయిపోయింది పరిస్థితి. చివరకు చేరుతుంది. రైతులకైతే గోసే మిగిల్చింది. గాలి దుమారం వచ్చి వాన వచ్చి పడే టైంలో పడక ఈ వాన ఇట్లా దెబ్బతింది. సరే అలాగే అయితే పోతుంది. ఉంటా మరి.